హాయ్ అండి. ఎండాకాలం వచ్చేసిందంటే ప్రతి ఇంట్లో కూడా మామిడికాయ ఊరగాయ పెట్టుకోవాల్సిందే కదా. ఈ మామిడికాయ ఊరగాయ సంవత్సరమైన ముక్క మెత్తబడకుండా నిల్వ ఉండే విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చూసేయండి. పెట్టుకోవడం అయితే చాలా ఈజీ. మనకి మేలు రకమైన మామిడికాయలు, అలాగే ఉప్పు, కారము, నూనె కరెక్ట్గా వేసినట్లయితే ఊరగాయ సంవత్సరమైన నిలువ ఉంటుందండి. నేను మామిడికాయలు అయితే 5 కేజీలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పొడి బట్టతో తుడిచిన తర్వాత ముక్కలు కొట్టుకోవాలండి. ఈ కాయలన్నీ ఇంట్లో ముక్కలు నేనే కొట్టేసుకున్నాను. కొట్టిన తర్వాత లోపల జీడి తీసి, జీడి కింద పొర ఉంటుందండి, సన్న లేయరు, అది కూడా తీసేసి శుభ్రంగా తుడిచి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆరబెట్టుకోవాలండి. నేను ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. ఆరిన తర్వాత ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను. ముక్కలు 12 కప్పులు ముక్కలు అయితే వచ్చాయండి. చూసారు కదా. ఈ ముక్కలన్నీ ఒక డీస్లో వేసేసాను. నేను పల్లీల నూనె అయితే వాడుతున్నానండి. చూసారు కదా. ఆవాలు, మెంతులు 2 వేరువేరుగా ఎండలో ఎండబెట్టి మిక్సీలో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా 1/2 కేజీ వరకు ఒలిచి పక్కన పెట్టేశాను. 1/4 కేజీ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1/4 కేజీ అలానే వేసుకుంటానండి. నేను ఇప్పుడు ఇలాగే పేస్ట్ చేసి వేసుకుంటాను. ముందు ముక్కలు అయితే నూనెలో తడుపుకోవాలి. ఇలా తడుపుకోవడం వల్ల మామిడికాయ ముక్కలు సంవత్సరం అయినా కూడా మెత్తపడకుండా ముక్క గట్టిగా ఉంటుంది. ముందైతే నూనె వేసేసి ముక్కలు మొత్తము ఈ విధంగా తడిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ముక్కలు మొత్తము పట్టించుకోవచ్చు. నేను ముందు ఆయిల్ పట్టించానండి. తర్వాత ముక్కలు ఏ గిన్నెతో కొలుచుకున్నామో అదే గిన్నెతో 1.5 గిన్నె ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1.5 కప్పు ఇంట్లో ఆడించుకున్న కారం కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత చూసారు కదా, మెంతి పిండి కూడా వేసేసుకుంటున్నానండి 1/4 కప్పు వరకు. తర్వాత ఆవపిండి కూడా 3/4 కప్పు వరకు ఆవపిండి వేసానండి. నేను ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నానో అదే గిన్నెతో చెప్తున్నాను. ఆవపిండి మొత్తము వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు, అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలు కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకి చాలా జ్యూసీగా గ్రేవీగా చాలా బాగుంటుందండి మామిడికాయ ఊరగాయ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తము కలిసే విధంగా ఒక గరిటె తీసుకొని, గరిటెకి తడి ఏమీ లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలండి. ఇలా చేసినట్లయితే మనకి సంవత్సరం పైన కూడా ఊరగాయ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడూ ఇదే కొలతలతో ఇదే విధంగా చేసుకుంటానండి. అలానే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి మొత్తము తీసేసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా మొత్తము తీసేసుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మీకు ఏడాదైనా కూడా ముక్క మెత్తపడకుండా గట్టిగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి కూడా మొత్తము ఒక డబ్బాలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసేసుకున్న తర్వాత పైన మరో కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి పైన ఒక క్లాత్తో గట్టిగా కట్టేసుకోవాలి. కట్టేసుకొని 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూడాలండి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిందండి. ఈ ఊరగాయకి మేలు రకమైన మామిడికాయలు, అలాగే కారము, ఆయిల్, ఉప్పు సమపాలల్లో వేసినట్లయితే మనకి ఊరగాయ సంవత్సరమైనా కూడా నిల్వ ఉంటుందండి. చూసారు కదా. 3 రోజుల తర్వాత తడి లేకుండా ఉండే గరిటె తీసుకొని ఈ విధంగా మొత్తము కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఒక గిన్నెలో వేసి కూడా కలుపుకోవచ్చు. నేను ఇలానే కలిపేసుకుంటున్నాను. మీకు పైన ఏమైనా కొద్దిగా బుడగలుగా వచ్చినట్లయితే ఉప్పు తక్కువైందని అర్థం అండి. 3 డేస్ తర్వాత ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది, నా అనుభవము. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని జాడీలోకి ఎత్తేసుకోవడమే. చక్కగా ఊరగాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక జాడీని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడుచుకొని ఊరగాయ మొత్తము ఇందులోకి మార్చేసుకోవడమే.
ఈ విధంగా మొత్తం ఊరగాయని మార్చేసుకున్నానండి. చూసారు కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది, అంత రుచిగా ఉందండి ఊరగాయ. నేను లాస్ట్ ఇయర్ చేసిన ఊరగాయ కూడా ఇంకా ఉంది, అంత కమ్మగా ఉంది ఊరగాయ. ఊరే కొద్దీ మరింత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.